ఏపీ రాజధాని అమరావతికి మహర్దశ పట్టనుంది. కేంద్రం సహకారంతో అధికారంలోకి వచ్చిన 11 నెలల తర్వాత రాజధాని పనులు పట్టాలెక్కిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కేవలం అమరావతి నిర్మాణం కాకుండా కృష్ణానదిపై నిర్మించే వంతెన, రైల్వే లైన్లు ఇలా వరుసగా పనులు చేపట్టాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కేంద్రం సాయంతో అమరావతి పనులు పరుగులు పెట్టించే పనిలో పడ్డారు సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి కేంద్రం ఇప్పటికే నిధులు మంజూరు చేసింది. అమరావతికి కొత్త రైల్వే లైన్కి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అమరావతి మీదుగా రానున్న రైల్వే లైన్ను కొత్త మార్గం రానుంది. ఎర్రుపాలెం నంబూరు రైల్వే లైన్కి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగంగా జరిగింది. ఈ రైల్వే లైన్ కోసం 12 గ్రామాల పరిధిలో క్షేత్రస్థాయిలో మార్కింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కొత్త రైల్వే లైన్ ఎన్టీఆర్ జిల్లా నుంచి తెలంగాణలో ఎర్రుపాలెం మండల పరిధిలో భూసేకరణ ప్రక్రియ పూర్తి కానుంది. ప్రక్రియ మొదలు కాగానే ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు దాదాపు 27 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ మొదటి దశ పనులు మొదలు కానున్నాయి. 56.53 కిలోమీటర్ల మేర ఉన్న రైల్వే లైన్ కోసం 22 గ్రామాల పరిధిలో భూమిని సేకరిస్తున్నారు. వీటిలో ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో ఎక్కువ భూములున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకి అవసరమైన భూముల్లో కేవలం ప్రభుత్వం భూములు కాకుండా ప్రైవేటువి కూడా ఉన్నాయి. ప్రైవేట్ భూములు 741.8 ఎకరాలున్నాయి. ఇక ప్రభుత్వ భూములు 98.2 ఎకరాలు, ఇనాం భూములు 52.01 ఎకరం ఉన్నట్టు అధికారుల లెక్క. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో 24.5 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాలో 334.62 ఎకరాలు, పల్నాడు జిల్లాలో 333.95 ఎకరాలు, ఇక గుంటూరు జిల్లాలో 199.43 ఎకరాలు సేకరించనున్నారు. 8 మండలాలకు గాను భూసేకరణ కొలిక్కి వచ్చిన ఆయా మండలాల్లో రైల్వే శాఖ డబ్బులు డిపాజిట్ చేయనుంది. 22 గ్రామాల్లో రైల్వే లైన్ రానుంది. భూముల సేకరణపై అభ్యంతరాలు లేకపోలేదు. అమరావతి, తుళ్లూరు, తాటికొండ, పెదకాకాని మండలాల్లోని కొన్ని గ్రామాల రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో పెగ్ మార్కింగ్ ప్రస్తుతానికి ఆగిపోయింది. రెవెన్యూ అధికారులతో ఆయా గ్రామాల ప్రజలు చర్చలు కొలిక్కి వచ్చాక అక్కడ పెగ్ మార్కింగ్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం 2047 కోట్ల రూపాయలను వెచ్చించింది. రైల్వే లైన్ వెళ్లే ఆయా మండలాల్లోని కొన్ని గ్రామాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని ఎర్రుపాలెం, కేసిరెడ్డిపల్లి గ్రామాలు ఉన్నాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలంలోని గూడెం మాధవవరం, పెద్దాపురం, అల్లూరు, చెన్నారావుపాలెం, జుజ్జూరు, నరసింహరావుపాలెం ఉన్నాయి. అలాగే కంచికర్ల మండలంలోని గొట్టుముక్కల, పరిటాల గ్రామాలు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలోని చిలుకూరు, దాములూరు గ్రామాలు ఉన్నాయి. ఇక పల్నాడు జిల్లా విషయానికొస్తే అమరావతి మండలంలో వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపూడి, తుళ్లూరు మండలాల్లోని వడ్డమాను, మోతడక గ్రామాలు ఉన్నాయి. తాడికొండ మండలంలోని పెదపరిమి, తాడికొండ, కంతేరు, పెదకాకాని మండలంలోని కొప్పురావూరు, పెదకాకాని గ్రామాలు ఉన్నాయి. అమరావతి గ్రామాల నుంచి కాస్త అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.